చెప్తున్నా కదా, బీహారోల్తో పెట్టుకోద్దు. జరిగిపోవాలనేసి వాటర్ ఇట్లా ధాయ్ అని వేసిరు, కానీ ఏమైంది ఎండ్ ఆఫ్ ద డే आज ब्लू है पानी 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 లా డాన్స్ జరిగింది. పోలీసు వాళ్ళని ఆడుకునే అంత టాలెంట్ కూడా ఉంది భయ. ఈడ గురించి స్టాండ్ తీసుకున్న తర్వాత 20 days తినకుండా ఉన్నారు. లీక్ అవ్వద్దు అనేసి వాళ్ళు ఎట్లా అనుకున్నారు, పైసలు పెట్టి ఎట్లా కొంటుర్రో నాకు అర్థమైతలే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. సో మీకు తెలిసిందే, మన ఢిల్లీలో ప్రొటెక్ట్ అయితే నడుస్తుంది. అండ్ దీంట్లో స్టాండ్ తీసుకుంటూ మన టీంలో బెన్నర్ రైడర్. అండ్ నేను ఏం కోరుకుంటున్నా అంటే, ఆయన ఎట్లా పోయిండు సేఫ్గా అట్లానే సేఫ్గా రావాలని కోరుకుంటున్నా. యాజ్ ఏ ఫ్రెండ్ నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే మన టీంలో నుంచి ఒక్కరు కూడా పోయారు కదా అనేసి. ఇప్పుడు ఆయనతో పాటు సన్నీ, ఇర్ఫాన్ అన్న వాళ్ళు కూడా పోయారు. నేను కూడా పోదాం అనుకున్నా, కానీ ఫైనాన్షియల్ స్టేబుల్లో లేకుండా నేను పోలేకపోయినా. కానీ మా టీంలో నుంచి ఒకరు స్టాండ్ తీసుకుంటున్నారు అనేసి దానికంటే ఎక్కువ నేను ఏం మాట్లాడలేను, ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్. అది మా వాళ్ళు ఎవరు చేసినా మేము చేసినా లెక్కలే అన్నట్టు నేను ఫీల్ అయిపోతాను, ఎందుకంటే మా టీంలో నుంచి ఒకరు పోయారు. దానికంటే ఎక్కువ విషయం నాకు ఏం లేదు, ఎందుకంటే చాలా దూరం దూరం నుంచి కూడా జనాలు వస్తున్నారు. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ లేదా యాక్టర్స్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు, కానీ వాళ్ళకే ఇజ్జత్ ఇయ్యలేకపోతే నాకు భయం ఏంటంటే మన బెన్ని మీద ఏం రావద్దు అనేసి. అండ్ పాయింట్ కోసం మన ఢిల్లీ నుంచి ప్రతి ఒక్కరు కహా బారా హో జల్దీ ఆవా హో. దీని అర్థమైందంటే బీహార్ వాళ్ళకి వాళ్ళు పిలుస్తున్నారు, ఎక్కడున్నారు మీరు, ఇంత గొడవ అవుతుంటే కూడా రండి మాతో స్టాండ్ తీసుకోండి. అది ఆ మాట అంటే బీహార్ వాళ్ళ దగ్గర పోకుండా అయితే ఉండదు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఏంటంటే ఢిల్లీలో ప్రొటెస్ట్ నడిచింది, పోలీసు వాళ్ళు జనాల్ని ఆడుకున్నారు, కానీ మన బీహార్ వాళ్ళు జనాలే పోలీసు వాళ్ళతో ఆడుకున్నారు, చూడొచ్చు. అండ్ చెప్తారు కదా, ఏక్ బిహారీ సో పవారీ. బిహార్ హై రే భయ్యా హమ్ బిహార్ హై. లైక్ లిటరల్లీ చెప్తున్నా, నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా. వాళ్ళు దిగంగానే పిఎం దగ్గర నుంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ బీహార్ వాళ్ళు దిగాల్సిందే భయ. చెప్తున్నా కదా, బీహార్ వాళ్ళతో పెట్టుకోద్దు. ఒక్కళ్ళిద్దరు చేసినందుకు బీహార్ వాళ్ళు గలీజ్, వాళ్ళకి మాట్లాడడానికి బుద్ధి రాదు, బట్టలు వేసుకోవడానికి అది ఇది అనేసి చాలా మంది పోర్ట్రేట్ చేశారు బీహార్ వాళ్ళని. అండ్ యాజ్ ఏ బిహారీ, నేను కూడా ఒక బిహారీయే. సో నేను అయితే చాలా ఫీల్ అవుతున్నా. ఏంటంటే మన ఢిల్లీలోనే అట్లా పిలిచిన తర్వాత రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాజ్ ఏ బిహారీ నేను ఇది రేజ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి రేజ్ చేస్తున్నా. ఏంటంటే ఒక బిహారీ ఏం చేసిండంటే, ఢిల్లీలో ఉంటుండే ఆయనే లాంగ్వేజ్లోనే, అంటే బిహారీ లాంగ్వేజ్లో మాట్లాడినందుకు, అక్కడ స్టేయింగ్ చేసినందుకు ఆయనని చంపేసారు. రీజన్ ఏంది? హీస్ బిహారీ. సింపుల్ రీజన్. బై మీరు కూడా హైదరాబాద్ వాళ్ళు, లేకపోతే ఢిల్లీ వాళ్ళు, లేకపోతే హర్యానా వాళ్ళు, అందరికీ బతకడానికి పీస్ఫుల్గా హ్యాపీగా బతికేచ్చు. కానీ ఒక బిహారీ ట్రావెల్ చేసి ఒక ప్లేస్కి వచ్చారంటే ఇజ్జత్ తీయడంలో ముందు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి రెంట్? గుట్కా తినేసి ఉంచుతారేమో. బాయ్ బీహార్ వాళ్ళని ఇంకా మీరు మంచిగా చూడాలి. ఒక్క ఇద్దరిని చూసిర్రు, మంచిగా చూసిర్రు అనుకో, మా బిహారీ అంతా ముద్దుగా ఏ బిహారీ ఉండదు. నేను ఏ స్టేజ్ని తక్కువ చేసి అయితే మాట్లాడా, ఎందుకంటే అందరు ఈక్వలే. కానీ బీహార్ అనే వర్డ్ రాగానే ఎందుకు ఇట్లా మాట్లాడడం నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఒక బిహారీ వల్లనే కదా. ఇప్పుడు బిహారీ ఎట్లా ఆడతారు చెప్తారు కదా, టవర్ లేపిన అంత టాలెంటే కాదు, పోలీసు వాళ్ళని ఆడుకునే అంత టాలెంట్ కూడా ఉంది భయ ఈడ. అంటే అక్కడ ప్రొటెస్ట్ అవుతుంది, కానీ యాజ్ ఏ చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ పోయి కంటెంట్ చేయడం, కామెడీ చేయడం కూడా జరుగుతుంది. అంటే జనాలకి
అంటే ఇప్పుడు ఇది తప్పు అని చెప్పను, ఎందుకంటే కంటెంట్ క్రియేటర్ కంటెంట్ కొడతారు అండ్ ఇక్కడ చాలా మంది కామెడీ వేలానే తీసుకుంటున్నారు కదా. నేను చెప్తున్నా, స్టాండ్ తీసుకున్నారు, నవ్వుపిస్తున్నారు, ఇంకా దానికంటే ఎక్కువైంది పోలీసు వాళ్ళని ఆడుకుంటున్నారు జనాలు. ఆడ వాటర్, ఇప్పుడు జనాలు జరిగిపోవాలనేసి వాటర్ ఇట్లా ధాయ్ అని వేసిరు, కానీ ఏమైంది ఎండ్ ఆఫ్ ద డే ఆడ్లువే పాని 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 లా డాన్స్ జరిగింది. అది భయ బిహారీలా జస్ట్ బిహారీ అంటే హారీ, ఎప్పుడు ఓడిపోదు. చెప్తున్నా కదా, 2 వర్డ్స్ చెప్తా మన బిహారీల గురించి. కాహో బిహారీ का हलवा, हम बिहार के बनी, आजा कमेंट करे. సో గైస్, బీహార్ గురించే కాదు, మన హైదరాబాద్ దగ్గర నుంచి అయినా లేకపోతే పంజాబ్ వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు. ప్రతి ఒక్క స్టేజ్ నుంచి ప్రతి ఒక్కరు స్టాండ్ తీసుకున్నారు అండ్ వాళ్ళకి నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. ఎందుకంటే జనరేషన్ మంచిగా అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు స్టాండ్ తీసుకున్నారు, అది చాలా ప్రౌడ్ మూమెంట్. ఒక మాట చెప్పాలి ఏంటంటే, మనం ఒక్క రోజు తినకపోతే కడుపు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అయిపోతుంది. అలాంటి సోనం మంచుకైతే హ్యాండ్స్ ఆఫ్. పిల్లల గురించి స్టాండ్ తీసుకున్న తర్వాత 20 days తినకుండా ఉన్నారు. ఆయన వల్ల పిల్లలందరూ స్టాండ్ తీసుకున్నారు, లేకపోతే సూసైడ్ చేసుకోవడమా, లేకపోతే ఇంత కష్టం. ఇప్పుడు చెప్తున్నా కదా మీకు, ఓపెన్లీ చెప్తున్నా, ఏంటంటే మనం ఒక ఎగ్జామ్ హాల్కి పోతే యాజ్ ఏ గర్ల్ ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి చెప్తున్నా, ఇన్నర్తో సహా కూడా చెక్ చేస్తారు. అలాంటి పేపర్ లీక్ అవ్వద్దు అనేసి వాళ్ళు ఎట్లా అనుకున్నారు, పైసలు పెట్టి ఎట్లా కొంటుర్రో నాకు అర్థమైతలే. ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు, ఏదైనా చిట్స్ పెడుతురా లేకపోతే ఫోన్, క్యాల్కులేటర్, సంథింగ్ ఏదైనా పెడుతున్నారా వీళ్ళు అనేసి. చేరేసుకొని కూర్చున్నారు కదా పెద్ద సార్లు, పేపర్ లీక్ చేసిర్రు, అది కూడా కోట్లు కోట్లు కమ్ముకుర్రు. కష్టపడే వాళ్ళే ఏడవాలి, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కాపీ చేసి పాస్ అయిపోతే ఇప్పుడు ఏదైనా పేషెంట్స్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, చచ్చిపోతారు ఈజీగా. బతికే ఉన్న ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ బతుకుతాడు అనేసి ఒకటి హోప్ ఉంటుంది, కానీ మీరు చంపేస్తారు, మీరు ఈ జనరేషన్ని చంపేస్తారు బాయ్. మనం ఎంత మాట్లాడినా ఫరక్ పడదు వాళ్ళకి ఎప్పుడు పడుతుంది, ప్రతి ఒక్కరు స్టాండ్ తీసుకున్న తర్వాత ఒక యూనిటీ, మన ప్రతి ఇండియా యూనిటీ ఫామ్ చేసి వాళ్ళతో కొట్లాడితే పక్కా చెప్తున్నా కదా, చైర్ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఒక్క న్యూస్ రిపోర్టర్ అక్కడ లేరు. ఫస్ట్ టైం ఇలాంటి న్యూస్ నేను విన్నానంటే రీల్స్ వల్ల భయ. ప్రతి ఒక్కరు న్యూస్ ఏమొస్తుంది, ఇది అది. ఇప్పుడు రేపైతే ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు, లేకపోతే ఒక అబ్బాయి ఏదైనా తీసుకుంటే ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు, ఎవరైనా దొంగతనం చేస్తే ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు బాయ్. ఇప్పుడు పోర్ట్రేట్ చేయడం మీరు ఎక్కడున్నారు న్యూస్ రిపోర్టర్, ఎవరు కనిపిస్తలే. ఇంకోటి, యాజ్ ఏ బెన్నర్ వేసిన క్వశ్చన్ కూడా అయితే నేను లిటరల్లీ షాక్ అయింది. అసలు పిల్లల్ని కొట్టే అధికారం ఎవరిస్తున్నారు, ఆర్డర్స్ ఏడు నుంచి వస్తున్నాయి. పోలీసు వాళ్ళకి ఎవరు రైట్స్ ఇచ్చారు పిల్లల్ని కొట్టడానికి? అంటే పేపర్ లీక్ అవ్వగానే ఒక క్వశ్చన్ అడిగినందుకు కొట్టేస్తారా? పోలీస్ అన్న వాళ్ళు మీకు కూడా చెప్తున్నా, మీ పిల్లలు కూడా ఉన్నారు, మీరు కూడా చదువుకున్న వాళ్ళే. జరా జనరేషన్ మీరు కూడా మా సైడ్ వచ్చేసే మీకు ఇవన్నీ కాకపోతుండే కదా, మీకు ఇంకా మంచి పేరు వస్తుండే, అరే పోలీసు వాళ్ళే మా సైడ్ ఉన్నారు అనేసి. అండ్ కొంతమంది ఆర్మీ అయితే స్టూడెంట్స్ సపోర్ట్ ఇస్తున్నారు, ఏదైనా దొంగతనం అయినా లేకపోతే ఏదైనా హెల్ప్ కావాలన్నా స్టాండ్ తీసుకుంటా చెప్పడం కాదు. పిల్లలు అక్కడ సఫర్ అవుతారు, ఆకలితో ఫైట్ చేస్తారు, అప్పుడు మీరు కొట్టడంలోనే బిజీ ఉన్నారు. ఎంతమందిది తలకాయ వాళ్ళ కొట్టిరు, ఎంతమంది అదే రిటర్న్ మీకు కొట్టిరు. ఎవరు? మన బీహార్ వాళ్ళు. నేనైతే రీల్స్లా లిటరల్లీ చెప్తున్నా కదా, కొన్ని రీల్స్ చూసినా చాలా నవ్వినా. అది సీరియస్ టాపికే, సారీ టు సే, కానీ మీరు దాన్ని ఒక సీరియస్ టాపిక్ని మొత్తం చేతిలో ఎంత మంచిగా తీసుకుంటున్నారో మంచిగా అనిపించింది. దాని తర్వాత మన పిఎం దగ్గర నుంచి రెస్పాన్స్ రావడం మంచిగా జరిగింది. అండ్ స్టూడెంట్స్ వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోవడం మంచిగా జరిగింది. ఎందుకంటే ఆజ్ నేతో కభీ నే భయ, అంటే ఈరోజు మీరు స్టాండ్ తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకోలేరు. ఇదే రైట్ టైం మీరు స్టాండ్ తీసుకోవడానికి. ఒకడు అంటాడు, అంటే
ఒక ఐస్ లో గ్యాస్ లీక్ చేయగానే కళ్ళు ఇంకా స్కిన్ మండుతాయి కదా, అలాంటి మన బీహారోళ్ళు ఏమంటారు, స్టవ్ వాళ్ళ దగ్గర ఉండదు, దాన్ని చూలా అంటారు. వాళ్ళు ఊది ఊది ఆ కళ్ళులో మొత్తం ఎక్స్పీరియన్స్ అయిపోయారు. మీరు ఎంత చేసినా ఆ బీహారోళ్ళకి వేస్ట్. ఎందుకంటే ఏక్ బిహారీ సోపే బారీ చెప్పి చెప్పి, ఏక్ బిహారీ సో బిమారీ కాదు భయ్య, ఏక్ బిహారీ సోపే బారీ. అక్కడ యూనిట్ ఎట్లుంటది, ఒక్క స్టూడెంట్ని లేపు, పోలీస్ పోలీస్ గాయబైపోతారు భయ్య. టవర్ గాయబవ్వడమే గాదు, పోలీస్ గూడా గాయబయితారు. అది భయ్ ఆ స్టేజ్ అంటే అది. బాధ ఉన్న టైంలో బిహార్‌ని గుర్తు జేసిర్రు. అట్లనే మీరు గూడా బిహారోళ్ళని తమ్ముడు లేదా సిస్టర్ అనుకోండి. వాళ్ళు లోపల నుంచి ఫీల్ అయితారు. అబ్బా! ఏంది వాళ్ళు నన్ను ఇట్లా తీసి మాట్లాడుతుర్రేంది అనేసి. నేను గూడా ఫీల్ అయితా. ఎందుకంటే మన టీమ్‌లో చాలామంది నన్ను పోక్ చేస్తూనే ఉంటారు. బిహారీ ఇట్లా లేపేసిర్రు, అట్లా చేసిర్రు, ఇట్లా చేసిర్రు. యాస్ ఎ ఫ్రెండ్ వాళ్ళు చాలా కామెడీ చేయొచ్చు. బట్ నాకైతే మనసుకు తాకుతది. ఎందుకంటే అది నా పుట్టిన ప్లేస్ కాబట్టి. మదర్స్ కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల గురించి మీరు కూడా స్టాండ్ తీసుకున్నారు కాబట్టి. అండ్ నేను ఇక్కడ నుంచి నేను ఏం చేయలేకపోతున్నాను, నాకు బాధ అనిపిస్తుంది. కానీ మా టీంలో నుంచి బెన్నర్ పోయిండు, చాలు నాకు దానికంటే ఎక్కువ ఏం వద్దు. ఎందుకంటే అప్డేట్స్ ఉన్నా మాకు ఇస్తాడు. అండ్ ఆయన సేఫ్గా ఉండాలని ఫస్ట్ థింగ్ నాకు కావాల్సింది, ఇంకేం ఏం లేదు. ఆయనకి ఒక్క దెబ్బ పడినా కానీ నేనైతే చెప్తున్నా కదా, ఫైనాన్షియల్ బాగాలేకపోయినా ట్రైన్ ఎక్కేసి వచ్చేస్తా, నేను భయమే లేదు. మన ఫ్యూచర్ మొత్తం గవర్నమెంట్ చేతిలో ఇయ్యకండి గైస్. ఓటు వల్ల చెప్తున్నాం కదా, ఓటు వల్ల జనాలు మొత్తం ఎట్లా అయిపోతుర్రు. జనాలని కాదు, ఓటు వచ్చిన ఇప్పుడు ఓటు ముందు వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు, ఓటు తర్వాత ఇంకా 100 మాటలు ఉంటాయి. నేనైతే సీఎంని యాజ్ ఎ సీఎం లేదా పిఎం లేదా గవర్నమెంట్ ప్రతి ఒక్కటి నేను విజయ్ దాంట్లో చూద్దాం అనుకుంటున్నా. మన తమిళియన్ స్టార్ విజయ్ గారు, నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. మన తమిళియన్లో ఒక్క రేపిస్ట్ బయటకు పడారు భయ, అట్లా స్ట్రిక్ట్ అయిపోయింది. అదే మన ఇండియాలో చేయమను, ఎవరెవరికి ఏం చేయరు. నా బీహార్ వాళ్ళు దిగిన తర్వాత మొత్తం కామెడీ మొత్తం తిప్పేసిర్రు, మొత్తం పోలీసు వాళ్ళని ఆడుకుర్రు. వాళ్ళు దగ్గర నుంచి పోయి క్వశ్చన్ వేస్తారు, భయ మీరు ఈ థింగ్ జొగాడు చేయలే అంటే, మీరు ఇది సెట్ చేయలే, సెట్ చేయండి కదా జర, దాన్ని కూడా ఎంజాయ్ చేద్దాం. బాయ్ రెయిన్ డ్యాన్స్ అయిపోయింది, టోల్గేట్ మొత్తం తీసుకొని ఉరకడం అయిపోయింది, పారిపోవడం అయిపోయింది, అటు నుంచి ఇటు నుంచి పోలీస్ని నూకడం అయిపోయింది. ఫైనల్గా గేట్ కూడా క్లోజ్ చేసిన తర్వాత గేట్ కూడా చెప్తున్నారు కదా మొత్తం ఇరగొట్టిర్రు, లోపలికి వెళ్ళిపోయారు. బాయ్, బిహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్. సో బాయ్, టేక్ కేర్, అందరికీ సేఫ్గా ఉండండి.